హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు ఒక రుచికరమైన వంటతో మనం వంటగదిలోకి వెళ్దాం. ఈరోజు మన వంట కోడిగుడ్డు ఉల్లిపాయ కారం. చూద్దాం దీని ప్రొసీజర్. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. నేను దీనికి 8 కోడిగుడ్డులు తీసుకున్నానండి. ఈ గుడ్డుల్ని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి, బాగా దగ్గరగా వేపుకోవాలన్నమాట. కోడిగుడ్డు ఎల్లిపాయ కారం, పచ్చి ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని వేపుకోకుండా పచ్చి పట్టుకోవాలి. కారం, ఎల్లిపాయ కారం అంటే ఎల్లిపాయ, చిన్నుల్లిపాయ, కొబ్బరి, జీలకర్ర వేసుకొని కారం బట్టి పెట్టుకోవాలి. ఆ కారం ఇది తింటే కమ్మగా ఉంటుంది. దీనిలో కొంచెం అంత సాల్ట్ వేసుకుంటే గుడ్డుకు పడుతుంది. లైట్గా పసుపు వేసుకుంటే ఏమవుతుందంటే గుడ్డు పసుపుకి బాగుంటుంది. ఈ కారం వేసుకునండి వేడి అన్నంలో తింటే ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చూసారా ఎంత ఎర్రగా ఎగినాయో? ఎలాగే వేపుకోవాలి. ఎల్లిపాయ ఒక పాయ తీసుకొని నేను గబ్బాలు తీసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, ఏడు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. అంతంత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక్కొక్క టైంలో ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు మిరపకాయలు ఉంటాయి, ఇంట్లో ఉల్లిపాయలు ఉంటాయి, కోడిగుడ్లు, చక్కగా ఎల్లిపాయ కోడిగుడ్డు కారం చేసుకుంటే వేడి అన్నంలో వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చూడండి ప్రాసెస్ అంతా. దీనిలో కొంచెం కారంలో మనం పట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకునే పడతాము. కొంచెం ఉల్లిపాయ మగ్గటానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాం. ఉల్లిపాయ మొత్తం ఇలా ఎర్రగా వచ్చిన దాకా వేపుకోవాలి. ఇలా ఈ కలర్లో రావాలి ఉల్లిపాయ, లేకపోతే తీయగా ఉంటుంది కారం. చూసారుగా? ఇప్పుడు దీనిలో ఎండుమిరపకాయలు వేపకుండా పచ్చియే పట్టుకొని కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి పట్టుకోవాలన్నమాట. పట్టుకొని దీంట్లో వాడుకోవాలి. ఇది మనకు కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఈ కారం చాలా బాగుంటుందండి. ఇంట్లో నెయ్యి మనం నెయ్యి వాడుకునే వాళ్ళు అయితే నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను ఇంకా కొంచెం వేస్తున్నాను కారం, 2 స్పూన్లకి. ఈ కారం అంతా దగ్గరికి ఉల్లిపాయతో కలుపుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ కారం కలిసిపోవాలి. నేను ముందుగా ఎల్లిపాయ గబ్బాలు, కోడిగుడ్లు నూనెలో వేపుకొని పెట్టుకున్నాను. చూడండి, చక్కగా ట్రై చేయండి మీరు కూడా. పిల్లల క్యారేజీ కట్టేటప్పుడైనా, హస్బెండ్ క్యారేజీ కట్టేటప్పుడైనా ఈ కొంచెం కారము కొంచెం గుడ్డు వేస్తే మధ్యాహ్నం టైంలో సూపర్గా ఉంటుంది. మన ఛానల్లో చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తున్నారు. మీరు లైక్ చేయండి, చూసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు చూస్తుంటే వాళ్ళ కామెంట్కే చెయ్యాలి, పెట్టాలి
ఇంకా కొంతమంది తెలియపరచాలి ఈ వంట అని నాకు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా చేస్తున్నాను. మీ ప్రోత్సాహానికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అయిపోయింది కారం రెడీ, చూసారు కదా. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ముందు ఆయిల్లో వేపి పెట్టుకున్నాను కొంచెం. ఓకే రెడీ. నాకు ఎంత ఇష్టమైన వెల్లుల్లి. మమ్మీ 2 eggs వేస్తావు నాకు? 2 కాకపోతే మొత్తం వేసుకో. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా కోడిగుడ్డు ఉల్లిపాయ కారం రెడీ అయింది. మీరు కూడా చూడండి, మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది. ఒకసారి చూడండి, ట్రై చేయండి, కామెంట్ రాయండి.